అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో మొలకెత్తిన గింజలతో కర్ణాటక స్టైల్ సాంబార్ మరియు రాగి ముద్ద చేసేది ఎలాగని ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మొలకెత్తిన గింజలు నెక్స్ట్ వచ్చి రాగి ముద్ద కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో అలాగైతే ఇప్పుడు ఆ వీడియో కంటిన్యూ చేద్దామా. ఇక్కడ నేను మొలకల కోసమని కొమ్ము శనగలు, పెసలు, ఉలవలు, కందులు నానబెట్టి ఇలాగా మొలకలు తీసాను. తర్వాత వచ్చేసి ఒకసారి వాష్ చేసుకుందాం. సాంబార్ చేసే ముందు ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే 2 రోజుల ముందు నానబెట్టి ఉంటాం కాబట్టి పులుపు స్మెల్ లేకుండా గింజలు అనేది బాగుంటాయి. ఇప్పుడు సాంబార్ కోసమని కొబ్బరికాయ కొడదాం. నేను ఇక్కడ సాంబార్కి వచ్చి ఒక్క కొబ్బరికాయలో సగం తీసుకున్నాను. మనం కర్ణాటక స్టైల్ సాంబార్ చేయబోతున్నాం కాబట్టి కర్ణాటక సాంబార్ అంటే కంపల్సరిగా కొబ్బరికాయ అనేది కావాలి. నేను సగం తీసుకొని ఇలా తురుముకున్నాను. ఇప్పుడు మన సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. 2 ఆలుగడ్డ, 4 వంకాయలు, ఒక 4 టమాటాలు. ఇప్పుడు కట్ చేసే ప్రాసెస్ చూద్దామా. వంకాయలు ఎప్పుడు కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో పెట్టేసినామంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి తురుము, అల్లం ముక్కలు, తెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, సాంబార్ పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేసి కొంచెం నీరు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, ఇంత నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసి ఒక 5 నుండి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మనం హై ఫ్లేమ్లోనూ వేపుకోవచ్చు. ఇప్పుడు మనం మొలకెత్తిన గింజలు వేసుకొని కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళే వరకు ఒక 5 నిమిషాలు ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా మంచిదండి, ప్రోటీన్ ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ ఉంటుంది. బ్లడ్ ఏమైనా తక్కువ ఉంటే మంచి బ్లడ్ గ్రోత్ అవుతుంది. సో దానికోసమని వారానికి ఒకసారైనా ఈ మొలకెత్తిన గింజలు తినండి, చాలా మంచిది. ఈ టైంలో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. అంటే పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను ఒక టమాటో వచ్చి సాంబార్లో వేస్తున్నాను. 3 టమాటాలు రుబ్బేసాను. పేస్ట్, కొబ్బరికాయ పేస్ట్ చేసాం కదా, అక్కడ 3 టమాటాలు వేసాను. ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా కలిపి ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాంబార్ పౌడర్ వచ్చింది, నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అది నేను ఓన్గా రెడీ చేసుకున్నాను. మనకు వచ్చి కొంచెం స్పైసీ ఫుడ్ కావాలి కాబట్టి నేను సాంబార్ పౌడర్లో ఎంతెంత క్వాంటిటీ వేసి చేశాను అనేది నేను అప్కమింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా చూసుకొని సాంబార్ పౌడర్ ఎలా చేసేదని చేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం మసాలా అంటుంటుంది కదా, కొంచెం నీరు వేసుకొని ఈ సాంబార్లో వేసి మనకి థిక్నెస్ ఎలాగ ఉండాలా అనుకొని మన మీద డిపెండ్. మనం ముద్దతో తింటే కొంచెం పలుచగా ఉండాలి, చపాతీ ఇడ్లీతో తింటే కొంచెం థిక్నెస్ బాగా ఉండాలి. చూసుకొని మనం నీరు వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ రెడీ అయ్యేలోపు రాగి ముద్ద రెడీ చేసుకుందాం. దానికోసమని నేను ఇక్కడ రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి 2.5 గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసులు నీరు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రాగి పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనం మూత పెట్టి బాయిల్ అవ్వడానికి వదిలేద్దాం.
ఇక్కడ నీరు బాయిల్ అయింది కదా, ఇలాంటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ చేసుకొని మనం తీసుకున్న రాగి పిండి వేసుకొని మనం ఉప్మా ఎలా కలుపుతామో అంత సులువుగా అంత సులభంగా ఈ ముద్ద అనేది ఈజీగా కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ప్రాసెస్లో చేయండి. ఫ్లేమ్ మాత్రం మీడియం చేసేయండి. హై ఫ్లేమ్ మాత్రం పెడితే కింద మాడిపోద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ పెట్టినా బెటర్. పిండి అన్నీ ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేద్దాం. హోమ్ మేడ్ ఘీ ఉంటుంది కదండి, ఘీని మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే ముద్ద అనేది సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఆ ఘీ స్మెల్ చాలా బాగా వస్తుంది. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత బాగుంటుంది. సేమ్ ఉప్మా కలిపినట్టే కలుపుకోవచ్చండి కష్టం లేకుండా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఇంకొక 5 నిమిషాలు అయిపోయింది కదా, చూస్తున్నారు కదా ఎలాగొచ్చింది. ఈ మెథడ్ యూజ్ చేసినారంటే కొత్త వాళ్ళు కూడా బాగా వస్తుంది. ఉండలు లేకుండా వస్తుందండి. బాండ్లీలో రాగి ముద్ద అంటే ఉండలు లేకుండా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, రాగి ముద్ద అనేది ఉడికిందో లేదో డౌట్ వచ్చినప్పుడు ఇలాగ ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని చెయ్యి ముంచి ఇలాగ రాగి ముద్ద మీద ఒత్తినామంటే మన చెయ్యికి అంటలేదంటే రాగి ముద్ద రెడీ అయిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు వదలాలి. వదిలితే అది కొంచెం లోన బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఇలాగా నెయ్యి లేదంటే ఆయిల్ అలాగ స్ప్రెడ్ చేసుకుని ఇలా కవర్లోకి చూపిస్తున్నాను కదా, ఇలాగ రాగి ముద్ద అనేది చేసుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా మెత్తగా సాఫ్ట్గా రౌండ్గా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆ రాగి ముద్దని రౌండ్గా చేసుకోవాలంటే చాలా వేడిగా ఉంటుందండి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు, ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని అందులో మన చెయ్యి డిప్ చేసుకుని ఆ తడిగా ఉన్నప్పుడు మనం ఇలా రౌండ్గా చేయాలి, లేకపోతే చాలా వేడిగా ఉంటుంది, చెయ్యి కాలిపోద్ది, జాగ్రత్త. చూస్తున్నారా, సేమ్ ఒక దీనిలాగా రౌండ్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఇంత ముద్ద తినేసి ఒక కొంచెం అన్నం తినొచ్చు అండి. ఒక చిన్న కప్పులో అన్నం తింటే ఒక మనిషికి చాలు, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు రెండో ప్రాసెస్ వచ్చి దీనికి ముద్ద బౌల్ అని అంటారు. ఇందులో కూడా మనం రాగి ముద్ద చేసుకోవచ్చు. ఇలాంటివి కూడా మన మార్కెట్లోన 40 రూపీస్ 50 రూపీస్ నేను మైసూర్ వెళ్ళినప్పుడు కొనేసి తెచ్చాను. మీకు ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా చేయితోటి మనం చేసుకోవాలి. కవర్లో వద్దు అంటే ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఇది వద్దు అంటే, ఇది లేదు అంటే మీ దగ్గర లేదంటే స్టీల్ ప్లేట్లో కూడా మనం ఇలాంటి రౌండ్ ముద్దలు చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత రౌండ్గా వచ్చింది అని. ఒక్కొక్కరికి ఇంత ముద్ద చాలండి తినడానికి. చూడండి, ఇక్కడ 4 ముద్దలు అయింది. చూశారు కదా, మనం వచ్చేసి 2.5 గ్లాస్ రాగి పిండి వేసాము, 4 ముద్దలు అయింది. చూడండి, మేము డైలీ నైట్ మా ఇంట్లో రాగి ముద్ద అనేది ఉంటుందండి. ఇప్పుడు రాగి ముద్ద అయిపోయింది. మన సాంబార్ విసల్ అనేది వస్తుంది. ఒకటో విసల్, రెండో విసల్ వచ్చింది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత చూడండి మన సాంబార్ ఎలా రెడీ అయిందని. కలర్ఫుల్గా ఉందా? హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చూడండి ఎలాగుంది, కలర్ఫుల్గా ఉందా? ఆ వీడియో మీరు డెఫినెట్గా చూసి అలా సాంబార్ పొడి చేస్తారు అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోలో నేను సాంబార్ పౌడర్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మన సాంబార్ థిక్నెస్ చూడండి. ఈ సాంబార్ వచ్చి చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశ, రాగి ముద్ద, రైస్ అన్నింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. రాగి ముద్ద మీద కొంచెం చిన్న హోల్ చేసి దాని మీద నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే సాంబార్లో కూడా ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక చిన్న ముక్క రాగి ముద్ద తీసి ఇలా సాంబార్లో డిప్ చేసి మింగాలండి. నవ్వలకూడదు, నవ్వితే కర్ణాటకలో నవ్వుతారు. మనం డిప్ చేసి మింగాలి. చూసారా, మన రాగి ముద్దలో ఉప్పు అనేది యూజ్ చేయలేదు. సో దానికోసమని ఇలాగ డిప్ చేసి మింగుతారు కాబట్టి ఉప్పు వేయరు రాగి ముద్దల. చాలా చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.